నాగదోషం ఎలా వస్తుంది అంటే, మనకు తెలుసో తెలియకో పాములని తొక్కినా, పూర్వజన్మలో పాములకు ఏదైనా అపకారం చేసినా, లేక పుట్టల మీద మనం విడిచిన బట్టలు, వెయ్యకూడని బట్టలు వేసిన పాములు కష్టపడి చెప్పిస్తే నాగదోషం వస్తుంది. ఇలా నాగదోషం వచ్చినప్పుడు ఏం చేయాలి? నాగదోషంలో ఉన్న ప్రధాన లక్షణం ఏమిటి అంటే, సంతానం కలుగకుండా చేస్తుంది. ఎందుకనంటే పాము తన గుడ్లను తానే తింటుంది. ఏదో ఒకటో రెండో గాలికి చెల్లాచెదురుగా పోయినవి మాత్రమే పాములై ఆ గుడ్ల నుండి వెలుపలకు వచ్చి అవి కూడా లోకానికి భయాన్ని కలిగిస్తున్నాయి. అందుకనే స్వామి పాము చాలా గుడ్లు పెట్టినా ఒకటి రెండు తప్ప ఎక్కువ వాటిని మళ్ళీ తన తల్లే తినేసేటట్లుగా ఏర్పాటు చేశాడు సృష్టిలో. అలాంటి నాగదోషం ఉన్న వాళ్ళకి నాగుపాము ఎలా తన గుడ్లను తాను తింటుందో గర్భాశయంలో విడుదలయ్యే అండం నిలవకుండా చేస్తూ ఉంటుంది. ఎందుకంటే పాము లక్షణం గుడ్డు తింటాం కనుక ఈ అండాన్ని